ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. కన్యా రాశి వారి జీవితంలో 100% జరగబోయేది ఇదే. ఇంతకంటే మంచి సమయం మీ లైఫ్లో మళ్ళీ రాదు. మీ లైఫ్ పూర్తిగా మారబోతుంది. నక్కతోక తొక్కినట్లే అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం కానుంది. ఈ రాశివారి విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య రంగాల్లో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. అయితే ఈ ఉగాది తరువాత ఈ రాశివారి జీవితంలో జరగబోయే మార్పులేమిటి? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ నూతన సంవత్సరం కన్యా రాశి వారి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. ఈ సంవత్సరం ఆర్థికంగా మొదటి 4 నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన 8 నెలలు అత్యంత అనుకూలంగా ఉండటం వలన గత సంవత్సర కాలంగా ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. మే నెల వచ్చేసరికి ఖర్చులు అధికంగా ఉంటాయి. గతంలో పొదుపు చేసిన డబ్బులు కూడా ఈ సమయంలో ఖర్చు పెట్టాల్సిన సందర్భాలు ఉంటాయి. కుటుంబ అవసరాల నిమిత్తం కుటుంబ సభ్యుల ఆరోగ్య సంబంధాల కారణాల వలన మరియు విలాసాల కారణంగా ఈ డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. జూన్ మాసం వచ్చేసరికి ఖర్చులు తగ్గటం మరియు ఆదాయం పెరగటంతో ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. అంతేకాకుండా వృత్తి ద్వారా కానీ వ్యాపారం ద్వారా కానీ ఆదాయం పెరగటంతో తిరిగి పొదుపు చేయటం సాధ్యమవుతుంది. ఈ సమయంలో స్థిరాస్తుల ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. స్థిరాస్తి అమ్మకాల కారణంగా లేదా వాటిని అద్దెకు ఇవ్వటం కారణంగా కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు. వ్యాపారపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. సంవత్సర ప్రథమార్థంలో మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. గతంలో ఏర్పడిన న్యాయపరమైన చిక్కులు కానీ లేదా వ్యాపారపరమైన చిక్కులు కానీ ఈ సమయంలో తొలగిపోయి మీ వ్యాపారం బాగా నడుస్తుంది. మీకొచ్చిన చెడ్డ పేరు కానీ అపవాదు కానీ తొలగిపోతాయి. ముఖ్యంగా పెద్దవారు లేదా న్యాయ నిపుణుల సహకారంతో ఈ సమస్య నుంచి బయటపడతారు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు, పెట్టే పెట్టుబడులు మీ వ్యాపారంలో అభివృద్ధికి సహకరిస్తాయి. గతంలో సమస్యల కారణంగా విడిపోయిన వ్యాపార భాగస్వాములు తిరిగి రావటం కానీ కొత్తగా వ్యాపార భాగస్వాములు రావటం కానీ జరుగుతుంది. దీని కారణంగా మీరు వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లటానికి అవకాశం దొరుకుతుంది. సంవత్సర ద్వితీయార్థం వచ్చేసరికి మీరు ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పటికీ లేదా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లాలనుకున్నప్పటికీ ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంటుంది. దాని కారణంగా నిర్ణయాలు తీసుకోవటంలో ఊగిసలాడుతుంటారు. కొన్నిసార్లు మీరు వ్యాపారపరమైన నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవటం వలన మంచి అవకాశాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మీరు మీ శ్రేయోభిలాషులు లేదా అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందడుగు వేయటం మంచిది. ఉద్యోగపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సంవత్సరంలో మొదటి 4 నెలల్లో ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా మీ సహోద్యోగులతో సరైన అవగాహన లేకపోవటం మరియు చీటికి మాటికి వారితో గొడవలు రావటం వలన ఈ సమయంలో మానసిక ప్రశాంతత కరువయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పనిచేసే చోట ఎవరి సహకారం లేకపోవటం మరియు చేస్తానని ఒప్పుకున్న పనులు సమయానికి చేయకపోవటం వలన పై అధికారులతో అవమానాలు ఎదురవటం జరగవచ్చు. జూన్ మాసం వచ్చేసరికి వృత్తిలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీరు పదోన్నతితో వేరే ప్రదేశానికి మారటం వలన కానీ లేదా మీకు ఇబ్బంది పెడుతున్నవారు మీ నుంచి దూరంగా వెళ్లిపోవటం వల్ల కానీ వృత్తిలో గత కొద్ది కాలంగా ఉన్న సమస్యలు తగ్గుముఖం పట్టడం ప్రారంభమవుతుంది. మీ ఆలోచనలు కానీ మీరు చేసే పనులు కానీ విజయాలను ఇచ్చేవిగా ఉండటం వలన మీ పై అధికారుల మెప్పు పొందటమే కాకుండా ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా కూడా ఈ సమయం అనుకూలిస్తుంది. విదేశీయానం విషయంలో గత సంవత్సర కాలంగా ఏర్పడిన ఆటంకాలు కానీ సమస్యలు కానీ తొలగిపోవటంతో మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమమవుతుంది. ఒకవేళ చాలా కాలంగా విదేశాల్లో ఉండి తిరిగి సొంత ప్రాంతానికి రావాలనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలిస్తుంది. ఈ సమయంలో గతంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు కూడా తమ తప్పు తెలుసుకొని మీకు సాయం అందిస్తారు. విద్యపరంగా ఈ సంవత్సరం రాశి వారికి ఉన్నత ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం ఆరంభంలో చదువు విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని విజయవంతంగా ఎదుర్కోగలుగుతారు. మే నెల వచ్చేసరికి చదువు విషయంలో గతంలో ఉన్న బద్ధకం కానీ నిర్లక్ష్య ధోరణి కానీ తగ్గుతుంది. చదువుపై ఆసక్తి పెరగటమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలని తపన ఎక్కువ అవుతుంది. దాని కొరకు గురువులు మరియు పెద్దల సహకారం తీసుకుంటారు. ఈ సమయంలో మీరు పడే శ్రమ, వీరి పట్టుదల పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వటానికి
మరియు తమ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఈ సమయంలో ఈ రాశి విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి తగినంత కృషి చేస్తే దేశంలో కానీ విదేశాల్లో కానీ అత్యున్నత స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశం పొందుతారు. దీని కారణంగా వారి భవిష్యత్తు మరింత మెరుగుపడుతుంది. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యం బాగుపడుతుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గటమే కాకుండా మానసికంగా కూడా మీరు దృఢంగా మారుతారు. సరైన వైద్యం కానీ మందులు కానీ అందటం వలన మీరు మీ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. సంవత్సర ద్వితీయార్థం వచ్చేసరికి మీరు శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కుటుంబ పరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలను ఇస్తుంది. మొదటి 4 అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఆరోగ్య సమస్యల కారణంగా కానీ, భార్యాభర్తల మధ్య మనస్పర్ధల వల్ల కానీ, లేదా కుటుంబ సభ్యుల మధ్యలో సరైన అవగాహన లేకపోవడం వల్ల కానీ ఇంట్లో ప్రశాంతత కరువు అవుతుంది. అంతేకాకుండా మీ కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యం ఎక్కువ అవటం, వారి ప్రలోభాలకు కానీ లేదా చెప్పుడు మాటలు కానీ మీ కుటుంబ సభ్యులు లొంగిపోవటం వలన ఇంటిలో అనవసరమైన సమస్యలు ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో పిల్లలు ఆరోగ్యంగా కూడా బాగుండకపోవటం లేదా జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగుండకపోవటం వలన మీరు మానసికంగా మరియు శారీరకంగా విశ్రాంతి లేని జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో సమస్యలు వచ్చినప్పటికీ మీలో ధైర్యం కానీ ఉత్సాహం కానీ తగ్గకుండా సమస్యలను ఎదుర్కొంటారు. జూన్ మాసం వచ్చేసరికి కుటుంబ పరంగా మరియు వ్యక్తిగతంగా మీకున్న సమస్యలు తగ్గటం ప్రారంభమవుతుంది. మీ పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసికంగా మీలో ఉన్న అనుమానాలు అలజడులు తొలగిపోవటం వలన మీరు మానసికంగా బలంగా అవుతారు. తద్వారా కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. మీ పిల్లలు వారి రంగాల్లో విజయాలను సాధిస్తారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సంవత్సర ద్వితీయార్థంలో వివాహమయ్యే యోగం ఉంటుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే హనుమాన్ చాలీసాను పఠించండి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. అదేవిధంగా విష్ణు సహస్రనామాలను నిత్యం పారాయణం చేయాలి. మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం ఈ రాశివారు కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవటం కోసం ఏదైనా మంగళవారం నాడు ఎండు ద్రాక్ష కానీ ఎండు ఖర్జూరం కానీ దానమిచ్చినట్లయితే మీ ఇంట్లో ఉండే ఆర్థిక ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. నవగ్రహ దోష పరిహారం కోసం ఈ రాశివారు శనివారం పూట నవగ్రహాలకు 9, రావి చెట్టుకు 8, ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణలు చేసినట్లయితే మీకుండే నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు విఘ్నేశ్వరుడికి నమస్కరించి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించి ప్రారంభించటం ద్వారా పనుల్లో ఏర్పడే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. సో చూశారు కదండి, ఈ ఉగాది తర్వాత ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులేమిటి? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.